ఆకాశం కరుణించలేదు. భూమి కన్నెర్రచేసింది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవితం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చుట్టుపక్కల వాళ్లంటా ఒక్కటే మాట, ఇక నీ వల్ల కాదు రామయ్యా, ఆ నాగలిని వదిలేయ్. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, వరుసగా 3 ఏళ్లు నష్టమే. కట్టుకున్న భార్య నగలు కరిగిపోయాయి. తిన్న తిండి అరగడం మానేసింది. అందరూ అన్నట్టు వ్యవసాయం మానేయాలా? కాని రామయ్యకు ఒకటి తెలుసు, భూమి తల్లి ఎప్పుడూ మోసం చేయదు. మోసం చేసేది కేవలం కాలం మాత్రమే. నేలమ్మను తడుముతూ రామయ్య గర్జించాడు, నువ్వు నన్ను వదల్లేదు, నేనూ నిన్ను వదలను. ఈసారి రామయ్య మారాడు. పాత పద్ధతులకు స్వస్తి పలికాడు. శాస్త్రీయ సాగును నమ్మాడు. బిందుసేద్యం, సేంద్రియ ఎరువులు, తన చెమటనే నీరుగా మార్చి నేలకు పోశాడు. ఊరు నిద్రపోతున్నా రామయ్య నాగలి మాత్రం ఆగలేదు. శ్రమను నమ్మాడు. సహనాన్ని ఆయుధంగా మల్చుకున్నాడు. కాలం తలవంచింది. మేఘాలు కురిశాయి. రామయ్య కష్టానికి నేలమ్మ పులకించింది. ఎండిపోయిన ఆ పొలం నేడు పచ్చని పట్టుచీర కట్టుకున్నట్టు మెరిసిపోతోంది. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అవి ఓటమి భారంతో వచ్చినవి కావు, గెలుపు గర్వంతో రాలిన ముత్యాలు. గుర్తుంచుకోండి, ప్రయత్నం ఆపిన రోజే మనిషి ఓడిపోతాడు. విత్తనం మొలకెత్తాలంటే మట్టిలో నలిగిపోవాలి. మనిషి గెలవాలంటే కష్టాల్లో రాటుదేలాలి. భూమిలాగే జీవితం కూడా ఓపిక ఉన్నవాడికే తలవంచుతుంది. పోరాడు, గెలిచి నిలబడు.